అందరికీ నమస్కారం। ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన శక్తివంతమైన ఒక సంజీవిని వంటి ఒక విలువగల ఔషధ విలువగల ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను। ఈ యొక్క మొక్క లేదంటే తీగజాతి మొక్క అనుకోవాలి। ఈ తీగజాతి మొక్క ఇందులో అణువణువు అంటే సమూలం అంతా కూడా ఔషధోపయోగములే। ఎన్నో రకాల మొండి రోగాలకి షుగర్ వ్యాధి, అలాగే కాలేయ జబ్బులు, అలాగే అధిక బరువు, దగ్గు, జ్వరం, అలాగే అతిమూత్రం, అలాగే కంటికి సంబంధించి, అలాగే చెవికి సంబంధించి ఎన్నో రకాల మొండి సమస్యలు, మొండి రోగాలకి, దీర్ఘకాలిక రోగాలకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు। చాలా అద్భుతమైన ఒక ఔషధ మొక్క అండి ఇది। మరి ఇలాంటి ఒక మొక్కల్ని మనం ఖచ్చితంగా చూడాలి, తెలుసుకోవాలి। ఇవి అడవి ప్రాంతంలో మాత్రమే ఉంటుంది। చూడండి, ఈ యొక్క చుట్టూ అడవి ప్రాంతంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ఉంటాయి। అంటే ఎప్పటికప్పుడు ఇవి మనకి కొత్తగా కనిపిస్తూ మనకి ఎన్నో రకాలుగా మేలు చేసే ఔషధ మొక్కలండి। వీటినైతే పరిచయం చేయాలనే ఉద్దేశంలో నేను ప్రతిరోజు కూడా ఈ అడవికి వచ్చి కొన్ని వీడియోస్ అయితే నేను తీస్తూ ఉంటాను। చాలా చక్కగా ఉంటాయి, అలాగే చూడటానికి చూడముచ్చటగా ఉండి ఎంతో మనకి మేలు చేస్తూ ఉంటాయి। మరి ఇప్పుడు ఈ ఔషధ మొక్కల్లో భాగంగా ఈరోజు నేను చూపించబోయే ఈ మొక్క ఎన్నో రకాల మొండి సమస్యలను తొలగిస్తుంది, తగ్గిస్తుంది। అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నేను ఎన్నో రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు అయితే చెప్తున్నాను। అలాగే మీరు ఏదన్నా మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి। మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు కామెంట్ రాయండి। నేను ఈ అడవుల్లో కానీ లేదంటే ఈ ప్రకృతిలో కానీ మీ సమస్యకి నిర్మూలించే, మీ సమస్యని పరిష్కారం చేసే మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కని వెతికి మరి మీకు చక్కగా వీడియో రూపంలో అందిస్తాను। గతంలో చాలామంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు నాకు వీడియో కింద కామెంట్ అయితే రాశారు। నేను దాన్ని పరిశీలించి వాళ్ళకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్పాను। దయచేసి మీరు కూడా ఏదన్నా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వీడియో కింద మీరైతే కామెంట్ అయితే రాయండి। ఇప్పుడు ఈ సంజీవిని లాంటి ఈ మొక్కని మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను। మరి ఈ అడవుల్లో కొంచెం వర్షం పడిందంటే చాలండి, ఎన్నో రకాల ఔషధ మొక్కలు అయితే ఉంటాయి। ఇలా పచ్చగా ఆకుపచ్చగా మనకు కనువిందు చేస్తూ ఉంటాయి। రోడ్డుకి ఇరువైపులా ఇలా మనకి ఎన్నో మనం నిత్యం చూస్తూనే ఉంటాం। అడవి అంటేనే ఔషధ మొక్కల గని అండి। ఈ అడవిలో మనకి దాదాపుగా దొరకందంటూ ఏది ఉండదు। ఎన్నో రకాల చెట్లు, అలాగే కాయలు, పండ్లు, తీగలు, మూలికలు ఎన్నో మనకి మేలు చేస్తూ ఉంటాయి। ఇలాంటి అడవుల్లో ఈ వాగులు అంటారు, డొంకలు, ఇలాంటి ఒడ్డు పక్కన మనకు కనిపిస్తూ ఉంటాయి। ఎందువల్లంటే ఈ వాగులు, కుంటల పక్కనే ఔషధ మొక్కలు మనకి ఎక్కువ కనిపించేది। ఎత్తైన కొండలపైన పడ్డ నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుంది, దీన్ని వాగు అంటారు। చిన్న వాగు ఇది, ఆ నీళ్లు కుంటలో నిలబడిపోతాయి, కుంటలు అంటారు। ఎత్తైన కొండలపైన పడ్డ నిలబడే ప్రాంతాన్ని కుంటలు అంటారు। ఈ ఔషధ మొక్కల్ని మనం నిశితంగా పరిశీలిస్తేనే మనకు అవి దొరికేది। ఎలా పడితే అలా మనం చూసుకుంటూ పోతే మనకు అవి దొరకవు। చూడండి, ఇది అంటే వేరే చెట్టు పైన, ఒక తుమ్మ చెట్టు పైన ఇది పొదరిల్లాగా అంతా ఇలా అల్లుకుపోయింది। ఇది ఒక తీగ జాతి మొక్క। చూసారు కదా, ఇదంతా కూడా తినండి, ఇదంతా కూడా స్వతహాగా పెరగదు, వేరే దానిపైన అల్లుకుపోయి ఉంటుంది। ఇది కూడా అదే। చూసారు కదా, దీన్ని పొడపత్రి అంటారు। పొడపత్రి, తెలుగులో పరపత్రి అంటారు, సంస్కృతంలో మధునాశిని అంటారు। మధునాశిని ఇది ఎన్నో రకాలుగా మనకి మేలు చేస్తుందండి। ఇది అడవుల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది। మరి ఇది షుగర్ వ్యాధికి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది। షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు। ఎలాగో చూడండి, దీని యొక్క పచ్చి ఆకులు, ఇదిగో చూడండి, మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులు, ఈ ఆకులని, ఈ యొక్క పచ్చి ఆకుల్ని దంచి ముద్దగా చేసి కుంకుడుగాయంత పరిమాణంలో చేసుకొని దీన్ని ఆ కుంకుడుగాయంత పరిమాణం కానీ లేదంటే దీని యొక్క రసం రోట్లో వేసి బాగా దంచి ఒక స్పూన్ రసం తీసుకోవాలి।
అంటే కుంకుడుకాయ అంత పరిమాణం కానీ లేదంటే ఒక స్పూన్ రసం కానీ తీసుకొని దీన్ని ఆ మాత్రని వేసుకుంటూ ఉండాలి, కుంకుడుకాయ అంత మాత్రని, లేదంటే రసం తీసుకుంటూ ఉండాలి. లేదా నీడన ఎండించి తయారు చేసిన చూర్ణం, అంటే చూడండి ఇక్కడ దీని యొక్క చూర్ణం కానీ నీడన ఎండించిన చూర్ణం కానీ తీసుకోవచ్చు. అలాగే పచ్చి ఆకులు దంచి ఉండల్లా చేసుకోవచ్చు, లేదంటే ఆకులు దంచి రసంగా చేసుకోవచ్చు. ఇలా ఎలాగైనా సరే దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదుగా రసం అయితే, పొడి అయితే ఒక 1/2 స్పూను, గోలి అయితే 1, ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుందండి. షుగర్ వ్యాధికి ఇక దీన్ని మించిన ఔషధం ఏదీ లేదు అని కూడా మనం చెప్పవచ్చు. దీన్నే పొడపత్రి అంటారు, లేదంటే సంస్కృతంలో మధునాశిని అంటారు. ఇక ఇది లివర్ సంబంధించిన వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుందండి. లివర్ పెరిగింది, లివర్ పనితీరు సరిగా లేదు, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇది ఈ యొక్క లివర్ సంబంధించిన వ్యాధులకి దీన్ని సేమ్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దీని యొక్క పొడి కానీ దీని యొక్క ఆకుల రసం కానీ లేదంటే ఇది ఒక బాగా దంచి గోలికాయ ఇలా చేసుకొని ఇలా చేసుకున్నా కూడా లివర్ సంబంధించి అంటే కాలేయం సంబంధించిన అన్ని రకాల జబ్బులకి ఇది షుగర్కే కాకుండా లివర్ సంబంధించిన జబ్బులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇక అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు, అధిక బరువు, బాణపట్ట ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎలా అంటే దీని యొక్క చూర్ణం, దీని యొక్క ఆకుల యొక్క చూర్ణాన్ని అంటే నీడలో ఆరబెట్టి బాగా దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకొని ఇందులో కొంచెం నిమ్మరసం, కొంచెం తేనె, ఈ 3 కలిపి దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి పూర్తి పరిష్కారం అయితే లభిస్తుంది. బరువు తగ్గుతారు, అలాగే బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోతుంది. అలాగే ఊబకాయం, అలాగే నడుము పెద్దగా ఉండటం ఇలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇక దగ్గు, జ్వరము, దీనికి ఈ పొడపత్రి యొక్క భూమిలో ఉన్న వేర్లను తీసుకోవాలి. ఈ వేర్లని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి. ఈ పొడిని ఒక స్పూన్ మోతాదుతో రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళతో. ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దగ్గు, జ్వరములు ఏమైతే ఉన్నాయో ఆ దగ్గు, జ్వరములు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని కూడా మనమైతే చెప్పొచ్చు. ఇంకా ఇది కంటి పొరలు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఎలా అంటే దీన్ని రసాన్ని, ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి దీన్ని రసానికి సమానంగా నీటితో కలిపి వడగట్టి దీన్ని బాగా కలిపేసి కండ్లలో ఒక 2 లేదా 3 చుక్కలు వేస్తూ ఉండాలి. ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఇది కంటికి సంబంధించిన జబ్బులు కూడా బాగా పనిచేస్తుంది. అయితే ఈ కంటికి సంబంధించిన సమస్యలకి దీన్ని వాడాలి అనుకున్నప్పుడు దయచేసి వైద్యుల సమక్షంలో వాడండి, నిపుణుల సమక్షంలో వాడండి. పెద్దల సమక్షంలో వాడటం అనేది కంటికి సంబంధించి ఇది చాలా మంచిది. అలాగే ఇది మనకి అతిమూత్రం వ్యాధికి కూడా బాగా పనిచేస్తుందండి. ఎలా అంటే ఆగకుండా ఎక్కువగా అతిమూత్రం వస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా రాత్రి సమయంలో మూత్రం పోతూ నీరసపడిపోయే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎలా అంటే ఈ యొక్క పొడపత్రి యొక్క ఆకులను తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టి చూర్ణం చేసుకోవాలి. ఈ చూర్ణానికి సమానంగా నేరేడు గింజల చూర్ణం, అంటే నేరేడు యొక్క గింజల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి వాటిని కూడా చూర్ణం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా నేరేడు యొక్క గింజల చూర్ణంతో ఈ ఆకుల చూర్ణం కలిపి వాడినట్లయితే అతిమూత్రం వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఇది చెవిలో క్రిములకు కూడా చాలా పనిచేస్తుందండి. చెవి నొప్పి, చెవిపోటు, చెవిలో క్రిములు ఇలాంటి సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే పొత్తిదుంప రసంతో, పొత్తిదుంప అంటే మనకి ఆయుర్వేద షాప్లో దొరుకుతూ ఉంటుంది. ఈ పొత్తిదుంప రసంతో సొంటి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం కలిపి దీన్ని ఈ యొక్క ఆకుల రసం కలిపేసి దీని చెవిలో 2 లేదా 3 చుక్కలు వేస్తూ ఉండాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి చెవికి సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పొడపత్రి అనేది ఎన్నో రకాల జబ్బులకి పనిచేసినప్పటికీ, మొండి జబ్బులకి పనిచేసినప్పటికీ ఇది షుగర్ వ్యాధికి, లివర్ వ్యాధులకే ఇది బాగా పేరు. అంటే ఆ రెండింటికి ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది, రామబాణంలాగా పనిచేస్తుందని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు అలాగే పెద్దలు చెప్తూ ఉన్నారు. పొడపత్రి అనగానే షుగర్ అంటారు, లేదంటే లివర్ వ్యాధులకు అంటారు. కానీ ఇది ఎన్నో రకాల జబ్బులకి పనిచేస్తుంది. సుమారుగా 1000 రకాల జబ్బులకి పనిచేసే ఒక సంజీవినిలాగా ఇది ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇది కనిపించినట్లయితే మీరు వదిలిపెట్టొద్దండి. చక్కగా దీన్ని తెచ్చుకొని వాడుకోండి.
ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.